హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు సాక్రిఫైస్. ఈ సినిమా ఆన్లైన్ ఏంటంటే మన కథలో హీరోయిన్ తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక ఐలాండ్ కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇల్లు తీసుకుంటారు. ఆ ఇంట్లో ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ఇంటి వెనకాల ఉన్న తోటలో హీరోయిన్ ఒక రోజు గుంత తీస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఒక అమ్మాయి శవం బయటపడుతుంది. ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు, ఇవన్నీ తెలుసుకుందాం అని చెప్పేసి మన కథలో హీరోయిన్ ఇంటర్గేట్ చేస్తూ ఉంటుంది. చేసే ప్రాసెస్ లో భయంకరమైన ట్విస్టులు బయటపడుతూ ఉంటాయి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పురుట్ నిప్పులతో బాధపడుతున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయికి వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్ చూపిస్తారు. ఆ డాక్టరే మన కథలో హీరోయిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సడన్ గా తనకేంటంటే బ్లడ్ కారిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ కూడా ఒక గర్భవతి అనమాట. కాకపోతే హీరోయిన్ తన గర్భాన్ని కోల్పోయింది. ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త స్కాట్లాండ్ లో ఒక ఐలాండ్ లో ఉంటాడు అనమాట. అంటే వాళ్ళ ఊరు అదనమాట. తన భర్తతో పాటు అక్కడికి వెళ్ళిపోతుంది. మెయిన్ వీళ్ళు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మన కథలో హీరోయిన్ కి 2 సార్లు గర్భం పోయింది కదా. కాకపోతే తనకేంటంటే పిల్లలు కావాలని చెప్పడంతో వాళ్ళ ఊర్లో పిల్లల్ని దత్తతిచ్చి ఒక హాస్పిటల్ ఉందని చెప్పేసి తనని అక్కడ తీసుకెళ్తాడు. అందులోనూ మన కథలో హీరోయిన్ ఒక డాక్టర్ కదా. అదే ఐలాండ్ లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో తనకి జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి తీసుకొస్తాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మన కథలో బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఆ ఐలాండ్ లో గొప్ప వ్యక్తి అనమాట. అతను చెప్తే ఏదైనా జరిగిపోతుంది. సో దాంతో ఏంటంటే నా కోడలకు ఉద్యోగం కావాలని చెప్పడంతో హాస్పిటల్ వాళ్ళు కూడా వెంటనే తనకు ఉద్యోగం ఇచ్చేసి ఇదిగో మన రూమ్ అని చెప్పేసి తనకి రూమ్ కూడా అప్పచెప్పేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో ఆ తర్వాత హీరోయిన్ వీళ్ళిద్దరు కలిసి హీరో వాళ్ళ నాన్నింటికి వెళ్తారనమాట. అంతేకాకుండా అక్కడ హీరో వాళ్ళ నాయనమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ హీరో వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే తనకి జాబ్ ఇప్పించాడు కదా అందుకని. అలా అందరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ భోజనం ముగి చేసుకుంటుంది. అప్పుడు హీరో వాళ్ళ నాయనమ్మ ఏమంటుందంటే ఇల్లు మొత్తం చూపిస్తారు రామ్మా అని చెప్పేసి హీరోయిన్ రమ్మంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయలుదేరి హీరో ఒక విషయం చెప్తుంది. చూడు, నీకు అసలే షుగర్ ఉంది, అందులో నువ్వు ఇన్సులిన్ తీసుకుంటున్నావు కాబట్టి కొంచెం తక్కువ షుగర్ తిను, నేను లేను కదా అని చెప్పేసి వాయించేమాకని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాయనమ్మ ఏం చేస్తుందంటే ఒక అమ్మాయి ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటో ఎవరితో కాదమ్మా, మీ ఆయన వాళ్ళ అమ్మది, తను పుట్టిన కొన్ని రోజులకే చనిపోయిందని చెప్పడంతో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ గా చూస్తుంది. కాకపోతే ఆ ఫోటో పక్కన ఒక గది ఉంటుంది. ఆ గదికి లాక్ వేసి ఉంటుంది. ఇదేంటండి రూమ్ అని చెప్పడంతో ఇదే మీ మామయ్య లైబ్రరీ అమ్మ, లోపల చాలా బుక్స్ అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే చాలా రూమ్ స్థలాలు ఉంటాయి. అంటే ఈ ఇంట్లో అన్ని రూమ్లు ఉన్నాయి అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో ఆ తర్వాత హీరోయిన్ పిల్లల్ని దత్తతిచ్చే సెంటర్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్లి చూస్తే పుట్టిన పిల్లలే కాదు, పుట్టడానికి రెడీగా ఉన్న పిల్లలు కూడా ఉంటారు. అంటే గర్భవతి అయిన ఆడపిల్లలు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటండి వీళ్ళున్నారని చెప్పి అడిగితే అది కాదండి, అనుకోకుండా గర్భం దాల్చిన వాళ్ళు, లేకపోతే పెళ్లి చేసుకుని పిల్లల గంటకు రెడీగా ఉన్న వాళ్ళు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పిల్లల్ని ఎలాగో వాళ్ళ కడుపులోంచి తీసేయలేక వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇచ్చేసి వేరే వాళ్ళకి దత్తత ఇచ్చి కనీసం నా పిల్లలు ఎక్కడన్నా హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఇక్కడికి వస్తారు. అలా వచ్చిన ఆడపిల్లల్ని మేము బాగా చూసుకుంటాము. డెలివరీ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి నచ్చిన కుటుంబ సభ్యులకి ఇచ్చేస్తామండి, అదే ఇక్కడ రూల్ చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే పిల్లల్ని దత్తత తీసుకునేటప్పుడు లీగల్ గా ఒక లాయర్ ని పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు నా పిల్లలు అని చెప్పేసి మళ్ళీ తల్లిదండ్రులు వస్తారు కదా. అందుకని హీరో లాయర్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఊర్లో ఉండాలండి, అంతేకాకుండా మీకు ఈ ఊర్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇంకా ముఖ్యంగా 12 నెలలు మీరు ఇక్కడ ఉన్న తర్వాతే మీకు ఇక్కడ ఉన్న పిల్లల్ని దత్తత ఇస్తారని చెప్పడంతో హీరో సరే అంటారు. అంతేకాకుండా ఆ లాయర్ కొడుకు ఫోటో ఉంటుంది. ఈ అబ్బాయి మీ అబ్బాయి అండి, చాలా బాగున్నాడని చెప్పడంతో ఆ లాయర్ ఏమంటాడంటే పిల్లాడు మా పిల్లాడు కాదండి, మీరు ఏ సెంటర్లో అయితే దత్తత తీసుకుంటున్నారో నేను కూడా అక్కడే దత్తత తీసుకున్నానని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఈ పిల్లాడు అచ్చం ఆ లాయర్ లాగే ఉంటాడు. అందుకని కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే పని ఉందని చెప్పేసి తన బండి వేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే నేను కూడా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరి బయటకు వచ్చి చూస్తే ఇంటి వెనకాల గుర్రం చనిపోయి ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాళ్ళేమో కాల్ లిఫ్ట్ చేయరు. ఆ తర్వాత పక్కనే ఉన్న జేసీబీని చూస్తుంది. సర్లే మనమే తీద్దామని చెప్పేసి గుర్రాన్ని పక్కన గుంట తీసి ఆ గుంటలో గుర్రాన్ని పూడ్చిపెడదామని చెప్పేసి గుంట తీస్తుంది. చూస్తే ఆ గుంటలోంచి గుడ్డలు బయటకు వస్తాయి. అదేంటి డ్రెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కొంచెం ముందుకెళ్లి చూస్తే ఆ గుంటలో ఒక అమ్మాయి శవం ఉంటుంది. వెంటనే హీరోయిన్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఒక ఇన్స్పెక్టర్, లేడీ పోలీస్ అక్కడికి వస్తారు. అంతేకాకుండా స్టీఫెన్ అని చెప్పేసి ఒక డాక్టర్ కూడా వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత బాడీని ప్రాపర్ గా చెక్ చేస్తే ఆయన చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయిని ఎవరో మర్డర్ చేసి మరి ఇక్కడ పూడ్చిపెట్టారమ్మా, ఈ అమ్మాయి క్యాజువల్ గా చనిపోతే పూడ్చిపెట్టింది కాదు, అంతేకాకుండా ఈ అమ్మాయి హార్ట్ ను కూడా కట్ చేసి తీసేశారు, ఎందుకంటే ఈ అమ్మాయి బాడీలో హార్ట్ లేదని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంత దారుణంగా ఈ అమ్మాయిని చంపి అసలు ఎవరు ఎలా చేసుంటారు అని చెప్పేసి. అంతేకాకుండా చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీని హీరోయిన్ పనిచేస్తున్న హాస్పిటల్ కే తీసుకొస్తారు. దాంతో మన కథలో హీరోయిన్ కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీని ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తుంది. అంతేకాకుండా
కాకుండా చనిపోయిన అమ్మాయి ఒక్కొక్క బాడీ పార్ట్ ని ఫోటో తీసి వాల్ కంటిస్తారనమాట. ఆ రూమ్ లో స్టీఫెన్ అనే డాక్టర్ ఇంకా ముఖ్యంగా లేడీ పోలీస్ కూడా ఉంటారు. హీరోయిన్ ప్రాపర్ గా ఆ ఫోటోస్ అన్ని చూసిన తర్వాత ఈ లేడీ పోలీస్ కి స్టీఫెన్ అనే డాక్టర్ కి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం చెప్తుంది. అదేంటంటే ఈ అమ్మాయి చనిపోవడానికి 10 రోజుల ముందు ఈ అమ్మాయికి డెలివరీ అయింది, కావాలంటే బాడీ పార్ట్స్ చూడండి. అంతేకాకుండా ఈ అమ్మాయిని చంపేసి ఒకవేళ హార్ట్ వేరే వాళ్ళకి పెడదాం అనుకున్నా సరే హార్ట్ ని ప్రాపర్ గా కట్ చేయలేదు, ఎలా పడితే అలా కట్ చేశారు. అంటే ఈ అమ్మాయిని కావాలని చెప్పేసి డెలివరీ అయిన తర్వాత వాంటెడ్ గా అతి క్రూరంగా ఆ అమ్మాయి బతికుండగానే హార్ట్ కట్ చేసి మరి చంపారని చెప్పేసి హీరోయిన్ లేడీ పోలీస్ కి స్టీఫెన్ అనే డాక్టర్ చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, చూడండి ఈ ఊర్లో ఒకప్పుడు ఒక ఆచారం ఉండేదంట, ఆ ఆచారం ప్రకారం అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఒకవేళ చంపేసి ఉంటారని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఒకప్పుడు ఇలా ఆచారం ఉండేదా, మీరు చెప్పిందే నిజం అనుకుందాం, అప్పుడు ఎప్పుడో పూడ్చిపెట్టిన డెడ్ బాడీ ఇప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంది కదండి అని చెప్పడంతో ఆ లేడీ పోలీస్ కి డాక్టర్ ఏమంటాడంటే, చూడండి ఈ నేలలో ఉన్న గొప్పతనం అదేనండి, పురుగులు ఇలాంటివి రకరకాలు ఉంటాయి కదా, అవేవి నేలలో ఉండవు, దానివల్ల డెడ్ బాడీని మనం ఎలాగైతే పూర్తి చేస్తామో ఆ డెడ్ బాడీ ఎన్ని సంవత్సరాల తర్వాత అలాగే ఉంటుంది, కావాలంటే ఇంటర్నెట్ లో చూడండి అని చెప్పేసి ఒక పేరు చెప్తాడు. దాంతో మన కథలో హీరోయిన్ కూడా ఇలాగే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే దగ్గరగా 200 సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టిన బాడీ కూడా ఈ నేలలో అలాగే ఉంటుందని చెప్పేసి ఇంటర్నెట్ లో తెలుస్తుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే, సర్లే ఇది ఎప్పుడో జరిగిన సంఘటన అనుకుంటా, ఆ అమ్మాయి చనిపోతే బహుశా నాకు తెలిసి పూడ్చిపెట్టుండొచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఆ కేసుని లైట్ తీసుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తారంటే ఇల్లు మొత్తం కింద క్లీన్ చేస్తుంటాడు. ఏమైందని చెప్పి అడిగితే ఏమీ లేదు, బేస్మెంట్ లో చాలా చెక్కలు నానిపోయి ఉన్నాయి, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద వరదలు వచ్చేసి ఈ ఐలాండ్ మొత్తం 3 రోజులు నీళ్ళలోనే ఉంది, అప్పుడు ఇదంతా పాడైపోయింది, నేను చూసుకోలేదు, మెల్లగా బాగు చేసుకుంటున్నా అని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ లేడీ పోలీస్ దగ్గరికి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్తుంది, చూడండి 3 సంవత్సరాల క్రితం ఐలాండ్ మొత్తం మునిగిపోయి ఉంటుందంటే ఖచ్చితంగా శవం అనేది పాడైపోతుంది, అలా కాకుండా ఉందంటే నాకు తెలిసి రీసెంట్ గానే ఈ హత్య జరిగి ఉంటుంది, అందులోనూ స్టీఫెన్ అనే డాక్టర్ చెప్పాడు కదా ఈ ఐలాండ్ లో ఆడవాళ్ళ గుండెని కట్ చేసి తీసే ఆచారం ఉంది అని మనతో చెప్పాడు కదా, ఒకవేళ ఆ ఆచారాన్ని ఇప్పుడు ఎవరన్నా ఈ ఐలాండ్ లో ఫాలో చేస్తే ఏంటి పరిస్థితి, ఒకవేళ అందుకేనే ఈ అమ్మాయిని చంపేశారేమో అని చెప్పడంతో ఆ ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, చూడండి ఒక అమ్మాయిని చంపాలంటే 100 మార్గాలు ఉండేయండి, ఇలా గుండె కట్ చేసి పూడ్చిపెట్టి ఇలా ఎందుకు చేస్తారు, ఇదేదో ఎప్పుడో అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుంటుంది, మీరు దానికి మళ్ళీ ఎందుకంటే ఇలా మాట్లాడతారని చెప్పేసి హీరోయిన్ నోరు మూపించేసి ఇంటికి పంపించేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఏం చేయాలో తెలియక ఇంటికి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తన షూని విదిలించుకుంటుంది అనమాట. కాకపోతే షూ విదిలించినప్పుడు షూలో నుంచి ఒక రింగు బయటపడుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఆ శవాన్ని బయటికి తీసేటప్పుడు అంటే జేసీబీతో గుర్రాన్ని పూడ్చిపెడదామని చెప్పేసి మట్టి తీసింది కదా, అప్పుడు వేసుకున్న షూస్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ షూస్ తీసి క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఈ రింగు బయటపడింది. ఈ రింగుని ప్రాపర్ గా కడిగితే చూస్తే ఆ రింగ్ మీద ZM ఆ తర్వాత JH అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే రింగు తీసుకొని డైరెక్ట్ గా లేడీ పోలీస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రింగ్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా రింగ్ మీద పేరుంది కదా ZM ఆ తర్వాత JH అని చెప్పేసి దాని గురించి ప్రాపర్ గా సెర్చ్ చేసి చూస్తే అదే ఊర్లో ఉన్న 2 పేర్లు బయటపడతాయి. అంటే ZM అంటే సో మెక్లస్ అనమాట, ఇంకా రెండో పక్కన పేరున్న పేరు JH అంటే జాన్ హార్విక్, ఈ ఊరి కౌన్సిలర్ అనమాట. దాంతో హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా ఆ అమ్మాయి గర్భవతి ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత చనిపోయి ఉంటుంది. ఈ అమ్మాయి చనిపోయిందంటే ఇప్పుడు కౌన్సిలర్ కి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఒకవేళ ఆ కౌన్సిలర్ గాడే తన భార్య డెలివరీ అయిపోయిన తర్వాత తనను చంపుంటాడు కదా అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కూడా ఏమో అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది. మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న తన రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి వీపి వెనకాల ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ ని ప్రాపర్ గా డ్రా చేసుకొని ఆ సింబల్ కి మీనింగ్ ఏంటని చెప్పేసి కంప్యూటర్ లో చెక్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ రూమ్ లోకి చీఫ్ డాక్టర్ వస్తారు అనమాట. దాంతో హీరోయిన్ కంప్యూటర్ స్క్రీన్ ని ఆఫ్ చేస్తుంది. అప్పుడు ఈ చీఫ్ డాక్టర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పేసి తన భుజాల మీద చేయేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ అని చెప్పడంతో ఆ చీఫ్ డాక్టర్ గారికి భయం వేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ని బయటకు రమ్మంటాడు. దాంతో మన కథలో హీరోయిన్ కూడా బయటకు వచ్చేస్తుంది. సరేరా మన ఇద్దరం ప్రశాంతంగా బయటకు వెళ్దాం అని చెప్పేసి తన భార్యను తీసుకుని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా చీఫ్ డాక్టర్ ఏం చేస్తారంటే హీరోయిన్ ఇంటర్నెట్ లో ఏం సెర్చ్ చేసిందని చెప్పేసి మొత్తం చూసేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఒక బార్ కి తీసుకెళ్తాడు. చక్కగా మందు ఆర్డర్ ఇస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి ఫోన్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఆల్రెడీ డ్రా చేసుకుంది కదా ఒక సింబల్ ని, ఆ సింబల్ ని పేపర్ లో చూస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడే మందు తాగిన ఒక పెద్ద ఆయన వచ్చేసి ఇదేంటి ఈ సింబల్, ఇది ట్రోస్ సింబల్ కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది నీకు తెలుసా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బార్ ఓనర్ ఏమంటాడంటే ఒరే తాగుపోతాడా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి అతనికి ఏదో తెలుసు అంటే అని చెప్పంటంతో అతనికి ఏం తెలియదు, అతని మాటలు నమ్మకండి అని చెప్పేసి
ఆ బార్ ఓనర్ అంటాడు. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగో ట్రోస్ అని ఒక పేరు అన్నాడు కదా, ఆ పేరు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేయాలంటే హీరో వాళ్ళ నాన్నకు అన్ని తెలుసుంటాయి, ఈ ఐలాండ్ లో ఎప్పటి నుంచో ఉంటున్నాడు కదా అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి ఆ సింబల్ ఆ తర్వాత ట్రోస్ అంటే ఎవరని చెప్పి అడిగితే ఏమోనమ్మా ఈ ఐలాండ్ లాంగ్వేజ్ అయితే ఇది కాదు, ఈ ఐలాండ్ కి సంబంధించిన సింబల్ అయితే ఇది కాదని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు తన దగ్గరికి లేడీ పోలీస్ వస్తుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం అనమాట. తాను కూడా 6 నెలల గర్భవతి అనమాట, అందుకని ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ అడుగుతుంది, ఏమండి నేను చెప్పాను కదా కౌన్సిలర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పంటంతో ఆవిడ చెప్తుంది, నేను చేశానండి, బేసికల్ గా వాళ్ళ ఆవిడ గర్భవతి ఏం కాదు, ఆవిడ చనిపోయిన తర్వాత 3 సంవత్సరాల పిల్లాన్ని దత్తత తీసుకున్నాడండి, అందులో మీరు ఒక రింగ్ ఇచ్చారు కదా, ఆ రింగ్ అసలు తన భార్యదే కాదంట. మీకు ఇంకో విషయం చెప్పాలి, బేసికల్ గా ఈ ఐలాండ్ కి చాలా మంది టూరిస్టులు వస్తారండి, అలా వచ్చిన వాళ్ళలో ఎవరిదో అయి ఉంటుంది కానీ ఆ కౌన్సిలర్ భార్యదైతే కాదు, కాబట్టి మీరు ఈ కేసును వదిలేసి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి, అదేదో డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి మీరు దాని వెనకాల పడుతున్నారని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పంటుంది. ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత నవ్వుతుంది, నేను ఎందుకు వదిలిపెడతా ఈ కేసు అని చెప్పేసి. హీరోయిన్ కి ఒక మహత్తరమైన ఐడియా వస్తుంది అనమాట. అసలు ఈ డెడ్ బాడీ ఎవరిదో తెలుసుకోవాలంటే డెంటల్ ఐడెంటిటీ అని ఒకటి ఉంటుంది అనమాట, పళ్ళు ద్వారాగా వాళ్ళు ఎవరో కనిపెడదామని చెప్పేసి హీరోయిన్ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే రీసెంట్ గా చనిపోయిన అమ్మాయి అంటే హీరోయిన్ డెడ్ బాడీ కనిపెట్టింది కదా, ఆ అమ్మాయి బాడీ మీద అటాప్సీ చేశారు కదా, ఆ రిపోర్ట్ల దగ్గరికి వెళ్ళి అందులో డెంటల్ రిపోర్ట్ మాత్రం తీసుకొని హీరోయిన్ ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న స్టీఫెన్ అని ఒక డాక్టర్ ఉంది కదా, తాను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి అటాప్సీ రిపోర్ట్ ఫైల్ మొత్తం తీసుకొని డైరెక్ట్ గా అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా బయటికి వెళ్ళిపోయి బయట ఎవరో కారులో వెయిట్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళకి ఆ రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి డెంటల్ రిపోర్ట్ ని ఆ తర్వాత టోటల్ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి డెంటల్ ని అంటే ఆ పళ్ళుని ఈ రెండింటికి మ్యాచ్ చేసి చూస్తూ ఉంటుంది అనమాట. అలా చెక్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి పళ్ళుకి ఈ అమ్మాయి పళ్ళుకి మ్యాచ్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్టీఫెన్ ఒక డాక్టర్ ఉన్నాడు కదా అతని భార్య. ఇది తెలుసుకున్న తర్వాత హీరోయిన్ కి ఒక తెలియని ఆనందం వస్తుంది. కాకపోతే హీరోయిన్ ని మాత్రమే దూరం నుంచి ఎవడో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడిని చూసిన తర్వాత భయం కూడా వస్తుంది. దాంతో హీరోయిన్ ప్రాణాల చేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. వాడేమో అసలు హీరోయిన్ ని చంపేద్దామనే రేంజ్ లో పరిగెట్టుకుంటూ హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం వాడిని చూడదు గానీ వాడి చేతి మీద ఉన్న టాటూని మాత్రం చూస్తుంది. ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి లేడీ పోలీస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చనిపోయిన అమ్మాయి ఎవరో కాదు, స్టీఫెన్ గాడి భార్య అని చెప్పంటంతో ఈ లేడీ పోలీస్ ఏమంటుందంటే అలా కాదండి, స్టీఫెన్ వాళ్ళ భార్య క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది, అది కూడా 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, అలాంటి అమ్మాయి గర్భవతి ఎలా అవుతుంది, డెలివరీ ఎలా అవుతుంది, ఆ అమ్మాయిని ఎలా చంపుతారని చెప్పంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. దాంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే మనం రేపు ఉదయాన్నే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆయనకి మొత్తం చెప్దామని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరుసటి రోజు ఇద్దరు వెళ్లి ఇన్స్పెక్టర్ ని మీట్ అవుతారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఇన్స్పెక్టర్ దగ్గర ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ ఎవరో కాదు, హీరోయిన్ ఇద్దరు ఈ సినిమా స్టార్టింగ్ లో మీటారు కదా ఆయన అనమాట. బేసికల్ గా ఆయన వచ్చింది ఎందుకంటే హీరోయిన్ కి వార్నింగ్ ఇద్దామని. మరీ ముఖ్యంగా చూడమ్మా, మీ ఇంటి వెనకాల ఉన్న తోటలో దొరికిన డెడ్ బాడీ స్టీఫెన్ వాళ్ళ భార్య డెడ్ బాడీ అంటున్నామంట, అందులోనూ తన భార్యని తానే చంపాడని చెప్పి అంటున్నామంట అని చెప్పంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటండి రాత్రే కాదు ఈ లేడీ పోలీస్ తో చెప్తుంది, ఇదే విషయం మాట్లాడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను, ఈ విషయం ఎవరికి తెలియదు, మీకు ఎలా తెలుసు అని చెప్పంటంతో అప్పుడు లాయర్ ఏమంటాడంటే ఇది ఒక చిన్న ఐలాండ్ అమ్మా, ఇక్కడ ఏం జరిగినా సరే నాకు అన్ని తెలుస్తాయి, కాబట్టి నీ పని నువ్వు చూసుకో, ఎందుకంటే వాడి భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు, అందులోనూ ఆ అమ్మాయి క్యాన్సర్ వచ్చి చనిపోయింది, ఆ అమ్మాయిని పూడ్చిపెట్టేటప్పుడు మేము అందరం ఉన్నాము, అలాంటిది వాడే తన భార్య శవాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మీ ఇంటి పెరట్లో దాచిపెట్టాడంటావా, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నీ ఆలోచనే కరెక్ట్ కదని చెప్పంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే బయటకు వచ్చేసి మళ్ళీ మన కథలో హీరోకి ఫోన్ చేసి ఆ లాయర్ ఉన్నాడు కదా వాడు స్టీఫెన్ ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు, స్టీఫెన్ గారు తన భార్యని చంపాడని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే అలా కాదమ్మా, ఆవిడని పూడ్చిపెట్టేటప్పుడు మా ఊరు జనాలందరూ ఉన్నాం, మేము అప్పట్లో ఎంతగానో బాధపడ్డాం, పాపం వీటి పరిస్థితి ఏంటా అని చెప్పేసి, నువ్వు మళ్ళీ ఆ బాడీ ఇప్పుడు మన ఇంటి తోటలోకి వచ్చిందంటే నాకు కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వే ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నావు, కాబట్టి నేను కొంచెం పనిలో బిజీగా ఉన్నాను కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ప్రశాంతంగా ఉండని చెప్పంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ యాస్టేజ్ గా హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత క్యాన్సర్ వార్డుకి వెళ్ళి అందరు పేషెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నకి క్యాన్సర్ వచ్చిందనమాట. వాళ్ళ అమ్మ ఏంటంటే క్యాన్సర్ రావడం వల్ల చూడటానికి చాలా విచిత్రంగా తయారైపోతుంది అనమాట. మొత్తం వెయిట్ మొత్తం లాస్ అయిపోయి ఆవిడ చూడటానికే సరిగా గుర్తుపట్టలేని విధంగా అయిపోతుంది. దాంతో ఆ అమ్మాయి అంటుంది మా అమ్మను గుర్తుపట్టలేకుండా అయిపోయాను నేను అని చెప్పేసి, ఎందుకంటే క్యాన్సర్ వస్తే మనుషులు అలా అయిపోతారనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి కొత్త పాయింట్ స్ట్రైక్ అయిపోయి డైరెక్ట్ గా లేడీ పోలీస్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడ చెప్తుంది, చూడండి నాకెందుకో స్టీఫెన్ వాళ్ళ భార్యకు బదులుగా ఎవరో క్యాన్సర్ పేషెంట్ ని ప్రాపర్ గా చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ప్లేస్ లో పడుకోబొట్టి పూర్తి చేశారేమో, ఎందుకంటే నాకు అదే డౌట్ కొడుతుంది. అలా పూర్తి చేసి తన భార్య చనిపోయి
చనిపోయిందని చెప్పేసి ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మించాడు. ఆ తర్వాత తన భార్యకి డెలివరీ అయిన తర్వాత వాడే చంపేసి ఉంటాడు. అంతేకాకుండా మా ఇంటి వెనకాల పూడ్చిపెట్టి ఉంటాడు. ఎందుకంటే మేము రీసెంట్ గా ఇంటికి వచ్చాం కదా, అప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కూడా ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా ట్రోస్ అని చెప్పేసి బార్ లో ఒక అతను చెప్పాడు కదా, దాని గురించి కూడా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఈ ట్రోస్ జాతి గురించి చెప్పమని చెప్పి అడిగితే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన ఒక నివేదిక కూడా ఇచ్చాడు, కావాలంటే చూడని చెప్పేసి ఫోన్ లో చూపిస్తుంది. అది చూసిన తర్వాత లేడీ పోలీస్ కి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ట్రోస్ అనే వాళ్ళు ఒక జాతి ఉంటుంది అనమాట. వాళ్ళు అతి భయంకరమైన బలం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళలాగే ఉండే మగాళ్ళు కావాలని చెప్పేసి కొంతమంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళని గర్భవతులు చేసి వాళ్ళకి మగ పిల్లలు పుట్టేంత వరకు వెయిట్ చేస్తారు. వన్స్ వాళ్ళకి మగ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ టైం ఆ తల్లి పాలిచ్చేసి ఆ తర్వాత తనని తాను సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి ఒక ఆచారాన్ని క్రియేట్ చేశారు. అంటే వాళ్ళ జాతిని ఇంప్రూవ్ చేసుకోవాలి, మగాళ్ళని క్రియేట్ చేసుకోవాలి. దానికి వీళ్ళు ఆడవాళ్ళని ఒక యంత్రంలో ఉపయోగించుకుంటున్నారు. నాకెందుకో ఇది అదేలాగుందని చెప్పి అనడంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే, నీ డౌట్ ఏంటి, ఇప్పుడు స్టీఫెన్ గారు ట్రోస్ జాతికి చెందినవాడు, అందులోనూ ఆ ఆచారాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు. వాడు తన భార్యకి మగపిల్లాడు పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి పాలిపించేసి 9 రోజుల తర్వాత చంపేశాడని చెప్పి అంటున్నావు, అంతేగాని చెప్పి అంటంతో హీరోయిన్ ఎగ్జాక్ట్లీ అదే అని చెప్పేసి అంటుంది. దాంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే, ఇదంతా నమ్మేలాగా ఉందా, ఇదే విషయాన్ని మనం బయట ఎవరితోనో చెప్తే మనల్ని పిచ్చోళ్ళు అంటారని చెప్పేసి లేడీ పోలీసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం వదులుతుందా, అస్సలు వదలదు. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా బార్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న తాగుబోతుడే కదా ట్రోస్ అని చెప్పింది. అతని ఇంటి అడ్రస్ కోసం బార్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బార్ ఓనర్ అడుగుతుంది. వాడేమో అడ్రస్ చెప్పకుండా కొంచెం ఫోన్ వచ్చిందని చెప్పి పక్క వెళ్ళిపోయి కొంచెం బిజీగా మాట్లాడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే మనోడు మొత్తానికి ఏదో ప్లాన్ చేశాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, వీడితో మన పని కాదని చెప్పేసి ఈ స్టీఫెన్ ని ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే తన భార్య చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ బలంగా నమ్ముతుంది. అందుకని స్టీఫెన్ ని ఫాలో అయితే మనోడు ఒక బిల్డింగ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా కార్లు వచ్చి ఆగుతాయి, చాలా మంది దిగుతారు. కాకపోతే హీరోయిన్ కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. కొంత సమయానికి మన కథలో హీరోయిన్ కి తన భర్త మెసేజ్ చేస్తాడు. అంటే హీరో మెసేజ్ చేస్తాడు, ఈ రోజు నేను ఒక పెద్ద మీటింగ్ వెళ్తున్నాను, కొంచెం బిజీగా ఉంటాను, నువ్వు తినేసి పడుకొని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మెసేజ్ చూసుకుంటుంది. ఆ తర్వాత ఈ స్టీఫెన్ గడు వెళ్ళిన బిల్డింగ్ లో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి చూస్తే లోపల ఆ లాయర్ గాడు, ఆ తర్వాత కౌన్సిలర్, ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. కాకపోతే ఒక అతను మాత్రం అటువైపు తిరిగి ఉంటాడు. ఎవడీడు కొత్తగా ఉన్నాడని చెప్పేసి వచ్చి చూస్తే బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అది ఎవరో కాదు, మన కథలో హీరో అంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట. మీటింగ్ కి వెళ్తున్నాను, బిజీగా ఉన్నానని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు అంటే ఒకవేళ వీడు కూడా ట్రోస్ ఏమో అని చెప్పేసి హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటుంది. హీరో ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అడుగుదామా వద్దా అని చెప్పేసి భయంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే చక్కగా కారు వేసుకొని హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తుంది. వెళ్లే దారిలో పోలీసులు ఉంటారు. అంతేకాకుండా లోయలో ఒక శవం ఉందని చెప్పి అనడంతో హీరోయిన్ ఆతృతగా వెళ్లి చూస్తే ఆ శవం ఎవరిదో కాదు, రాత్రి హీరోయిన్ బారికేలో ఒక తాగుబోతు అతని గురించి ఎంక్వైరీ చేసింది కదా, అతను ఉదయాన్నే చనిపోయి కనిపిస్తాడు. దాంతో మన కథలో హీరోయిన్ కి అర్థమైపోతుంది, మొత్తానికి ఐలాండ్ లో ఏదో జరుగుతుంది, నేను ఎవరి గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను వాడే చనిపోయాడు, ఏదో జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అదే ఐలాండ్ లో షెట్లాండ్ రైట్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుందన్నమాట. వాళ్ళ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళ లిస్ట్ ఒకటి రెడీ చేస్తుంది. అంటే వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత చనిపోయిన వాళ్ళ లిస్టు, అంతేకాకుండా పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళ లిస్టు ప్రాపర్ గా బయటికి తీసి చూస్తే అందులో హీరో వాళ్ళ నాన్న ఉంటాడు, లాయర్ ఉంటాడు, మరీ ముఖ్యంగా కౌన్సిలర్ ఉంటాడు. వీళ్ళందరి లిస్ట్ వస్తుంది. ఎందుకంటే పిల్లలు పుట్టిన 9 నెలలకే తల్లులు చచ్చిపోవటం, లేకపోతే ఆ తల్లి చచ్చిపోతేనే పిల్లల్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఈ షెట్లాండ్ రైట్ అనే బ్యాచ్ లో టోటల్ గా 85% ఉంటుందన్నమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోయి డైరెక్ట్ గా లేడీ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది. చెప్పిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, ఇది చూస్తుంటే నాకు నమ్మకంగా ఉంది, ఆ రోజు మనం ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాయర్ మనల్ని ఆపాడు కదా, మనకు వార్నింగ్ ఇచ్చాడు కదా, అతను కూడా ఉన్నాడు, కాబట్టి అతని ఆఫీస్కి వెళ్తే మనకి ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అని చెప్పేసి నైట్ పూట సీక్రెట్ గా ఆ లాయర్ గారు ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది మొత్తం వెతుకుతూ ఉంటారు. అంతేకాకుండా లాయర్ ఏం చేస్తారంటే టేబుల్ కింద ఒక డివైస్ ని సెట్ చేస్తాడు. ఎవరన్నా డ్రాయర్ ఓపెన్ చేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. అందులోనూ లాయర్ గారి రూమ్ లో సీసీ కెమెరా ఉంటుంది. ఎవరో ఇద్దరు దొంగలు పడ్డారని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా బయలుదేరతారు. ఈ గ్యాప్ లో కంప్యూటర్ లెవెల్ కి కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటంటే ఈ లాయర్ భార్య, అందులోను స్టీఫెన్ భార్య ఒకే టైంలో చచ్చిపోయారు. కాకపోతే లాయర్ ఏంటంటే ఒక పెద్ద అమౌంట్ ని ఎవరికో ట్రాన్స్ఫర్ చేశారు ట్రస్ట్ కి. అది కూడా 3 సార్లు చేశాడనమాట. ఆ ట్రస్ట్ పేరు చూసే లోపే బయట పోలీసులు వస్తారు. దాంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే హీరోయిన్ ని వెళ్ళిపోమంటుంది వెనకాల నుంచి, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది, నేను మేనేజ్ చేస్తా అని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో మన కథలో హీరోయిన్ కూడా అక్కడి నుంచి
వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన కొంత సమయానికి లేడీ పోలీసు నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఏమైందని చెప్పి అనడంతో ఏమీ లేదు, ఒక ట్రస్ట్ కి డబ్బులు పంపించాడు కదా, అందులో ఒక అమ్మాయికి డబ్బులు పంపించాడు, కాకపోతే ఆ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ అమ్మాయి కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయిందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ గెస్ కొడుతుంది అనమాట. లేడీ పోలీసు కూడా అవును చనిపోయింది, కానీ నేనేం చేశానంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కున్నాను, ఆ ఇంటికి ఇలా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ప్రతి విషయం మనకు తెలుస్తుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సూపర్ అని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా కనుక్కుంటుంది హీరోయిన్ కూడా. కాకపోతే ఈ లేడీ పోలీస్ కారు వెనకాల ఏదో కారు హారన్ కొడుతూ ఉంటాడు. ఒరే పక్క నుంచి వెళ్ళరా బాబు అని చెప్పేసి లేడీ పోలీస్ సైడ్ ఇచ్చినా సరే వాడు మాత్రం వెళ్ళడు. మరోవైపు ఫోన్ లో ఉన్న మన కథలో హీరోయిన్ కి అర్థమైపోతుంది తను మొత్తానికి ఏదో ప్రాబ్లం లో ఉంది అని చెప్పేసి. కట్ చేస్తే కొంత సమయం తర్వాత లేడీ పోలీస్ కారు తగలబడిపోతుంది, తాను కూడా అందులో చనిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న మన కథలో హీరోయిన్ మరుసటి రోజు వచ్చి ఎంత బాధపడుతుందంటే తన వల్ల తాను చనిపోయిందని చెప్పేసి, అందులోనూ తాను కనిపెట్టిన ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఇలాంటి క్రైమ్స్ అన్ని చేస్తున్న ఆ క్రిమినల్ గాలను బయటకు తీసుకురావాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే లేడీ డాక్టర్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చనిపోయిన అమ్మాయి గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పి మన కథలో హీరోయిన్ కి తెలుసు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మీరు నిజం చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పడంతో అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు ఎవరంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అక్క భర్త అనమాట. వాళ్ళిద్దరు చెప్తారు బేసికల్ గా చనిపోయిన అమ్మాయికి ఏంటంటే క్యాన్సర్ ఉంటుంది, అది కూడా స్టేజ్ 4, మరి కొన్ని రోజుల్లో చనిపోతుందని చెప్పేసి డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తే లాయర్ వచ్చేసి ఆ అమ్మాయి మీద మేము కొన్ని రీసెర్చ్లు చేస్తాము, ఎలాగో ఈ అమ్మాయి చనిపోతుంది కదా, రీసెర్చ్ లో ఆ అమ్మాయి బతకొచ్చు, ఒకవేళ చనిపోతే మాత్రం ఆ అమ్మాయి డెడ్ బాడీ ఇవ్వమని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకొని మాకు 3 విడతలుగా డబ్బులు ఇచ్చాడు. సర్లే ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుపడితే బాగుపడిద్ది అని చెప్పేసి మేము కూడా నమ్మకంగా ఇచ్చాము, కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అంటంతో అప్పుడు మన కథలో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే వీళ్ళకి 3 విడతలుగా డబ్బులు ఇచ్చింది ఎవరు? లాయరు. అందులోనూ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిందని చెప్పింది ఎవరు? లాయరు. సో తన భార్యని తానే చంపి తన భార్య ప్లేస్ లో వేరే అమ్మాయిని పూడ్చిపెట్టి అందరూ నమ్మేలా చేశాడు. ఆ తర్వాత తన భార్యని తానే చంపి తన ఇంటి వెనకాల ఉన్న తోటలో పూడ్చిపెట్టాడు. అది జరిగిందని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కూడా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి చేసేదేమి లేక ఆ లాయర్ ని పిలిచి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే మనోడు ఒప్పుకుంటాడు, అవునండి నేను నా భార్యని చంపాను అని చెప్పేసి. ఇంకేముంది అంత అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఇక్కడే ఆ లాయర్ గాడు ఒక మెలిక పెట్టాడు. అదేంటంటే తాను మనీ లాండరింగ్ చేస్తుంటే తన భార్యకి ఈ విషయం తెలిసిందని, అందులోనూ కోట్ల రూపాయలు తను డిమాండ్ చేసిందని, ఆ కోట్లు ఇచ్చే బదులు బయట ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఇస్తే తన భార్యని ఎవరైనా చంపుతారని చెప్పేసి తన భార్య పిల్లల్ని కనేంత వరకు వెయిట్ చేసి అది కూడా కనిన తర్వాత మనుషులను పెట్టి చంపించానని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ లాయర్ 3 విడతలుగా డబ్బులు తీసుకొచ్చాడు కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన భార్య క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది దానిలాగా క్రియేట్ చేశానని చెప్పేసి మనోడు నిజం ఒప్పుకుంటాడు. అది జరిగిన సంగతి. కానీ మన కథలో హీరోయిన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఈ ట్రాస్ అనే జాతికి చెందిన వాళ్ళు మూఢాచారాలు నమ్మకాల ప్రకారం ఆడవాళ్ళని పిల్లలు కనిన తర్వాత చంపేస్తున్నారని చెప్పేసి ప్రూవ్ చేద్దామనే కదా అక్కడ బెడిసి కొట్టింది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే స్టీఫెన్ వాళ్ళ భార్య చనిపోయింది అని చెప్పేసి మన కథలో హీరోయిన్ ప్రాపర్ గా ఎంక్వైరీ చేసేటప్పుడు డెంటల్ రిపోర్ట్ మాత్రం స్టీఫెన్ వాళ్ళ భార్యది వచ్చింది కదా. ఇక్కడ లాయర్ భార్యది రాకుండా స్టీఫెన్ భార్యది ఎలా వచ్చిందని చెప్పి అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట, నేనే కావాలని చెప్పి స్టీఫెన్ కి డబ్బులు ఇచ్చి రిపోర్ట్లు మార్చమని చెప్పాను. అలా మార్చడం వల్ల భవిష్యత్తులో ఎవరైనా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నా భార్య పేరు బయటకు రాదు కదా, వేరే వాడి పేరు వస్తుంది కాబట్టి ఎవరిది పెడదాం ఆలోచించినప్పుడు స్టీఫెన్ గాడే డబ్బులు తీసుకుని నేను పెడతా అన్నాడు, ఎందుకంటే వాడి భార్య కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది కదా అని చెప్పేసి ఇలాగా మార్చాము డెంటల్ రిపోర్ట్ అని చెప్పి అనడంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ లాయర్ కూడా ఎంత ఫ్రాడ్ చేశాడా అని చెప్పేసి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే లేడీ పోలీసుని చంపింది కూడా తానే అని చెప్పేసి లాయర్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన కేసు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తుంది కదా, ఎక్కడ తాను బయటపడతానని చెప్పేసి అంటే క్రైమ్ చేసినట్టు బయటపడతానని చెప్పేసి భయం వేసి తనను చంపానని చెప్పడంతో హీరోయిన్ కు డౌట్ వస్తుంది. సరే ఇదంతా బాగానే ఉంది, తన భార్యకి డెలివరీ అయిన తర్వాతే తన భార్యని చంపాడు, మరి ఆ పిల్లాడు ఎక్కడని చెప్పంటే ఏముంది ఆ టేబుల్ మీద ఆ రోజు హీరోయిన్ ఫోటో చూసింది కదా, అచ్చు ఈ అబ్బాయి నీలాగా ఉన్నాడని చెప్పన్నాడు కదా, వాడే వీడనమాట. కాకపోతే ఈ లాయర్ గడు ఏం చేశాడంటే సమాజానికి వాడేదో ఒక పిల్లాన్ని దత్తత తీసుకున్నట్టు బిల్డప్ ఇచ్చి తన భార్యని చంపేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా లాయర్ లాగా చలామణి అవుతున్నాడు. అది జరిగిన సంగతి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, సరే ఇదంతా చేశాడు బాగానే ఉంది, తన భార్య హార్ట్ ని బయట తీయాల్సిన అవసరం ఏముంది, ఈ వెనకాల సింబలాల్సిన కర్మ ఈడికేం పట్టిందని చెప్పి అడిగితే ఏదో ఒక రోజు ఆ శవం బయటపడితే ఎప్పుడన్నా బయటపడితే తాను చనిపోయే లోపు పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేశానని చెప్పేసి మనోడు ఒప్పుకుంటాడు. దాంతో కేసు అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే హీరో ఏం చేస్తారంటే తన కోసం స్పెషల్ గా లంచ్ రెడీ చేసి ఉంచుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎందుకు ఇదంతా చేస్తానని చెప్పి అడిగితే కాదు ఆ లాయర్ గడు పెద్ద ఫ్రాడ్ గడు అని చెప్పి నువ్వు ఎప్పటి నుంచో చెప్తున్నావు, అయినా సరే నేను వినలేదు, ఎలాగోలా కేసు నువ్వు ఛేదించావు గెలిచావు అని చెప్పేసి హీరోయిన్ కి పార్టీ ఇస్తానని చెప్పి హీరో అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఒక రోజు నాకు పెద్ద మీటింగ్ ఉందని చెప్పి మెసేజ్ పెట్టావు కదా, ఆ రోజు
నువ్వు ఆ లాయర్ని, మీ నాన్నగారిని, చీఫ్ డాక్టర్ని వీళ్ళందరినీ పిలిచావు కదా, అక్కడ మాట్లాడుతుంటే నేను చూశానని చెప్పి అనడంతో హీరో స్టన్ అయిపోయి నువ్వు చూసావా అని చెప్పి అడుగుతాడు. అవును చూశాను అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, ఓసే పిచ్చి మొహం దానా, మనం ఒక పెళ్ళాన్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం కదా, తీసుకున్న తర్వాత ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరికీ పార్టీ ఇద్దామని చెప్పేసి మా నాన్న ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు, అంతే అంతకు మించి ఏం లేదని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి సారీ అని చెప్పి అంటుంది. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా అని చెప్పేసి బాధపడుతుంది. ఆ తర్వాత 12 నెలలు అవుతుంది వీళ్ళు వచ్చేసి, అందుకని వెళ్ళి ఒక బాబుని దత్తత తీసుకుంటారు. కాకపోతే అక్కడ ఉన్న డాక్టర్ ఏమంటుందంటే ఒక 20 డేస్ ఆగండి, తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ నాన్న ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు. దానికి అందరూ అటెండ్ అవుతారు. అక్కడ మన కథలో హీరోయిన్ చక్కగా డ్రింక్ తాగుతున్నప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే డ్రామా అని చెప్పేసి తన కోడల్ని అందరికీ పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేసినప్పుడు హీరోయిన్ ఒక అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అతని చేతి మీద ఉన్న టాటూ చూసి పిచ్చెక్కిపోతుంది అనమాట. బేసికల్ గా లాయర్ ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు హీరోయిన్ ని చంపాలనుకుంది నేనే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కాకపోతే ఒకరోజు హీరోయిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తన మీద ఒక అటాక్ చేశాడు కదా, అది కూడా చేతి మీద టాటూ వేసుకొని వాడే వీడనమాట. వీడు మళ్ళీ వచ్చి హీరోయిన్ కి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడంటే ఆ లాయర్ చెప్పింది అబద్ధం అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుందన్న డౌట్ మన కథలో హీరోయిన్ కి మళ్ళీ మొదలవుతుంది. దాంతో హీరోయిన్ ఏం చేయాలో తెలియక సరే నేను వాష్రూమ్ కి వెళ్తానని చెప్పేసి హీరోయిన్ వాష్రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే హీరో వాళ్ళ నాన్న ఉండే ఇంట్లో ఒక రూమ్ మాత్రం సెపరేట్ గా ఉంది, దాని తాళం కూడా పక్కనే ఉందని చెప్పేసి ఆ రూమ్ లో ఏదైనా క్లూస్ దొరకొచ్చేమో అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే చేతి మీద టాటూ వేసుకున్న వాడికి సైగ చేస్తాడు హీరోయిన్ ని చంపే అని చెప్పేసి. వాడేమో హీరోయిన్ వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తాళం తీసుకొని మెల్లగా రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే లోపల ఇంకొక సీక్రెట్ రూమ్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే లోపల చాలా మంది ఫొటోస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ట్రాస్ అనమాట. అందులోనూ మగ పిల్లాడు పుట్టిన తర్వాత భార్యని చంపే మనుషులు వీళ్ళు. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేశాడు, లాయర్ గాడు కూడా వాళ్ళ భార్యని చంపేశాడు, చీఫ్ డాక్టర్ అంతే అడు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ ఊరి కౌన్సిలర్ కూడా అదే. వీళ్ళందరూ ఈ జాతికి చెందిన వాళ్ళని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోయి ఎక్కడుంటే తనను కూడా చంపేస్తారని చెప్పేసి భయం వేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి బట్టలు సరుకుంటూ ఉంటుంది. అక్కడికి మన కథలో హీరో వస్తాడు. నువ్వు మధ్యలోనే వచ్చి పార్టీ నుంచి చెప్పి అనడంతో హీరోయిన్ కి భయం వేసి దగ్గరకు వస్తే పొడిచి చంపేస్తారని చెప్పేసి అంటుంది. నన్ను కూడా చంపేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే నీకైనా పిచ్చి పట్టిందా, నేను నిన్ను కాపాడుతున్నానని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. నన్ను నువ్వు కాపాడుతున్నావా అదేంటని చెప్పి అనడంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడనమాట. నీకు గర్భం పోవడానికి కారణం నేనే, ఇన్ని రోజులు నాకేదో డయాబెటీస్ ఉండి నేను మందు తీసుకుంటాను అనుకుంటున్నావేమో, నేను కావాలని చెప్పేసి నా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి మందు తీసుకుంటున్నాను. ఒకవేళ నువ్వు గర్భం దాల్చినా కూడా ఆ గర్భం మధ్యలోనే వీక్ గా ఉండి కరిగిపోతుంది. నిన్ను కాపాడుతున్నాను. నీకు గనక పిల్లలు పుడితే పుట్టిన కొన్ని రోజులకే మా నాన్నలు నువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ చంపుతారు, అందుకనే అలా కాకుండా చేశాను. ఇంకా ముఖ్యంగా నిన్ను ఇక్కడ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మనిద్దరం కలిసి ఒక పిల్లాన్ని దత్తత తీసుకుంటే నేను ఏమి చేయనని చెప్పేసి ఈ ఊరి వాళ్ళందరూ మా నాన్న నాకు మాటిస్తేనే నేను ఇక్కడ తీసుకొచ్చాను, నేను నిన్ను కాపాడుతున్నానని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వస్తుంది. సరే ఇదంతా బానే ఉంది, మరి మనం దత్తత తీసుకున్న ఆ పిల్లాడి తల్లి ఎవరని చెప్పి అనడంతో హీరో ఒక మెంటల్ మాస్ ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఆ పిల్లాడి తల్లి ఎవరో కాదు, లేడీ పోలీస్ అనమాట. ఆవిడ కారుని తగలబెట్టి ఆవిడ చనిపోయిందని చెప్పి అబద్ధం చెప్పి ఆవిడ కడుపులో ఉన్న పిల్లాన్ని పెంచి పోషించి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత 9 రోజుల తర్వాత చంపేస్తారు. కాకపోతే హీరోకి పిల్లాన్ని చూపించి 20 రోజుల తర్వాత రండి అని చెప్పి అన్నారు కదా, ఇంకా 9వ రోజు కూడా అవ్వలేదన్నమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే అంటే ఇప్పుడు ఆ లేడీ పోలీస్ అక్కడే ఉందా, ఆవిడ నేను కాపాడతానని చెప్పేసి హీరోయిన్ కారు వేసుకుని అక్కడ హడావుడిగా బయలుదేరుతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ నాన్న ఒక కిల్లర్ గాని సెట్ చేశాడు కదా, వాడేమో హీరోయిన్ చంపుతామని చెప్పి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో అడుగుతాడనమాట, మన అగ్రిమెంట్ లో ఉంది కదా నా భార్యని చంపకూడదని, నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అంటంతో లేదు లేదు మీ నాన్న చంపమన్నాడని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి నా భార్యని ఎవడు ఏమి చేయడని చెప్పేసి అతి భయంకరంగా ఆ కిల్లర్ గాడి నెత్తి మీద రాయి దూసుకొని కొడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో ఆ పిల్లాన్ని దత్తత ఇచ్చే ప్లేస్ కి వెళ్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ లేడీ పోలీస్ ఉందని. కాకపోతే ఈ చీఫ్ డాక్టర్ గాడేమో హీరోయిన్ వెనకాల పడతాడనమాట, తను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది చంపేద్దామని చెప్పేసి. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన భార్యని తానే చంపాలనుకుంటున్నానని చెప్పేసి చీఫ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన డ్రామా ఆడతాడు. మనందరం కలిసి నా భార్యను వెతుకుదామని చెప్పి అంటాడు. దాంతో చీఫ్ డాక్టర్ ఈ విషయాన్ని నమ్మేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ హాస్పిటల్ మొత్తం వెతుక్కుంటూ చివరికి లేడీ పోలీస్ ఉండే ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి మన కథలో హీరో వస్తాడు అనమాట. నేను ఇక్కడికి వచ్చానన్న సంగతి నీకెలా తెలుసు అని చెప్పడంతో నా భార్య పర్ఫ్యూమ్ వాసన నాకు తెలియదు అని చెప్పేసి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కట్లు ఇప్పుతాడనమాట. ఇప్పుడు నీకేంటి, ఈ లేడీ పోలీస్ ని కాపాడాలి అంతే కదా, మన ఇద్దరం కలిసి కాపాడదాం అని చెప్పేసి ఆవిడ కట్లు విప్పి ముగ్గురు కలిసి వస్తున్నప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే లోపల పిల్లాడున్నాడు నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ లోపలికి వెళ్ళి డేంజర్ బెల్ ని ప్రెస్ చేస్తుంది. అంటే దాంతో లోపల ఉన్న వాళ్ళందరూ భయం వేసి ఏం జరుగుతుందో
హాస్పిటల్ అని చెప్పేసి బయటికి పరిగెడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఆల్రెడీ ఆ పిల్లాన్ని చూసింది కదా, తన దత్త తీసుకుంటుంది కదా, ఆ పిల్లాన్ని చూసి తీసుకుని బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోని మీట్ అవుతుంది. హీరోయిన్, హీరో, ఆ తర్వాత లేడీ పోలీసు వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా చీఫ్ డాక్టర్ గాడు పట్టేసుకుంటాడు. దాంతో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ గారిని పట్టుకుని కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న ఒక కత్తి పట్టుకొని వచ్చేసి హీరోయిన్ తో అంటాడు ఇలాగా, ఏది ఏమైనా సరే నువ్వు మామూలు ఆడదానివి కాదు, నీలాంటి ఆడది నా మనవణ్ణి పెంచితే వాడొక గొప్ప ట్రోయిస్ గడ్ అవుతాడు, కాబట్టి ఈ కత్తి తీసుకొని వాళ్ళ అమ్మని చంపే, అంటే లేడీ పోలీసుని చంపే, నువ్వు అలా చంపడం నేను చూడాలని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆ లేడీ పోలీసుని తాను చంపకపోతే హీరో వాళ్ళ నాన్న తనను చంపుతాడని చెప్పేసి హీరోయిన్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. మరో పక్క హీరో వాళ్ళ నాన్న వచ్చి కత్తిచ్చి చంపాయని చెప్పడంతో వేరే దారి లేక హీరోయిన్ ఆ లేడీ పోలీస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చంపడానికి సందేహిస్తూ ఉంటుంది. ఏం కాదు నేనున్నాను చంపని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న కొంచెం ముందుకు వస్తాడు. దాంతో మన కథలో హీరోయిన్ హీరో వాళ్ళ నాన్నని పొడి చేస్తుంది. ఎందుకంటే వీడిని ఇప్పుడు గనక వదిలేస్తే ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్క మహిళని కేవలం పిల్లల్నిగానే ఒక మిషన్ లాగా ట్రీట్ చేస్తాడే తప్ప వాళ్ళు మనుషులు, వాళ్ళకంటూ ప్రాణం ఉందని చెప్పేసి వీడు అసలు ఆలోచించడని చెప్పేసి హీరోయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు అనమాట. అదే సమయానికి హీరో అక్కడికి వచ్చేసి నువ్వేం భయపడ మాకు, నీకు నేనున్నానని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక దుర్మార్గుడు అనే సంగతి మన కథలో హీరో కూడా తెలుసు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇన్స్పెక్టర్ చెప్పి ఇంటి వెనకాల తవ్విస్తే కుప్పలు కుప్పలుగా శవాలు బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఆచారాన్ని ఐలాండ్ లో ఉన్న ఈ బ్యాచ్ మొత్తం ఫాలో చేస్తుందన్నమాట. అందులోనూ హీరోయిన్ షూ కి ఒక రింగ్ వచ్చింది కదా, జో మెక్లస్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి శవం కూడా బయటపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ అనుకుంటుంది ఇక మీదట ఈ ఐలాండ్ లో ఉన్న ఆడవాళ్ళందరూ సేఫ్ అని చెప్పేసి తను ఎంతగానో ఆనందపడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే ఆ కిక్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలనుకుంటే మాత్రం దాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్లు చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు కోరుకుంటే మాత్రం ఎంత టైం అయినా సరే క్రైమ్ థ్రిల్లర్లు మాత్రమే చేస్తాను. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు మరిన్ని చూడాలనుకుంటే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.